ఈరోజు మనమందరం కలిసి ఒక చిన్న సబ్జెక్ట్‌ని ఆలోచన చేద్దాం. ఇప్పుడు చదువుకుంటున్న వాక్య భాగం మరొక్కసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి సమూయేలు గ్రంథము అందరం తీద్దామండి. అందరం బైబిల్ ఓపెన్ చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము పేజీ నంబర్ పాత నిబంధనలో 245. అక్కడ 3వ వచనం అండి. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయిలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను అని రాయబడింది. ఇక్కడ ఒక కుటుంబం గురించి రాయబడింది. ఆవిడ పేరు ఏంటి అంటే అబీగయిలు. ఇంచుమించు అబీగయిలు గురించి చాలామంది ప్రసంగాలు చేశారు, చాలామంది విన్నాం. అతని భర్త పేరు ఏంటి అంటే నాబాలు. అతను మొరటువాడని, కఠినుడు అని అక్కడ రాయబడింది. ఇది చాలామంది ప్రసంగాలు చేశారండి. స్త్రీలకు కుటుంబానికి పాఠం చెప్పేటప్పుడు ఖచ్చితంగా ఈ సందర్భాన్ని ఉపయోగిస్తారు. అర్థం చేసుకుంటున్నారా? నిజంగా సుబుద్ధి గల స్త్రీయా అని ఈరోజు మనం కాస్త ఆలోచన చేద్దాం. ప్రసంగాన్ని బట్టి కాక అక్కడ రాయబడిన వాక్యాలను బట్టి నిజంగా నాబాలు అనటోడు మొరాటువాడ. నాబాల్ అనే వ్యక్తి, ఆ క్యారెక్టర్ అనేది మొరాటు తత్వం కలిగిందా, దుర్మార్గుడా? అలాగే ఈ అబీగయిల్ అనే ఈ స్త్రీ నిజంగా సుబుద్ధి కలిగిన స్త్రీ అయినా అనేది అక్కడ రాయబడిన కొన్ని అంశాలను పరిశీలించిన తర్వాత మరి అబీగయిలు సుబుద్ధి గల స్త్రీ అని పాత నిబంధన చెప్తుంది. దీనిని కొత్త నిబంధన సమర్థిస్తుందా? అర్థం చేసుకుందామండి. అబీగయిలు సుబుద్ధి గల స్త్రీ అని బైబిల్లో రాయబడింది. వెరీ గుడ్. దీనిని కొత్త నిబంధన సమర్థిస్తుందా? కొత్త నిబంధన కనుక సమర్థిస్తే అబీగయిలు ఖచ్చితంగా సుబుద్ధి గల స్త్రీయే. అర్థం చేసుకుందామండి. అక్కడ రాయబడే వచనం చూడండి మరొకసారి. 3వ వచనంలో అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయిలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. నేను గతంలో మాట్లాడుకున్నాం, ఏ ఒక్కరిని బైబిల్ అనేది భౌతిక పరంగా మాట్లాడదు. పై రూపమును యెహోవా లక్ష్య పెట్టడు. అలాంటిది రూపసి అని ఎందుకు రాశాడు దేవుడు? అర్థం చేసుకోవాలండి. పై రూపమును బైబిల్ దేవుడు లెక్కలోకి తీసుకోడు. అది సమూయేలు గారితో చెప్పాడు దేవుడు, నేను పై రూపం లక్ష్య పెట్టబడను కానని. అలాంటప్పుడు రూపసి అని ఆయన ఎందుకు రాశారు? అర్థం చేసుకుందామండి. ఎందుకు రాశారు అది అనేది ఆ పాఠమును మనం విన్నాం. ఇప్పుడు మనం మాట్లాడుకున్న అంశం ఏంటంటే, ఈ అబీగయిల్ అనే ఈ స్త్రీ, ఈ క్యారెక్టర్ నిజంగా సుబుద్ధి గల స్త్రీ అయినా, సుబుద్ధి గల భార్యనైనా అని ఆలోచన చేద్దామండి. ఎందుకు దేవుడు సుబుద్ధి గల స్త్రీ అని రాశాడు అని ఆలోచిస్తే అక్కడ కొన్ని సందర్భాలు రాయబడ్డాయి. ఇప్పటి వరకు మనం చదువుకున్నాం. దావీదు అనే మహారాజు అనుకోవచ్చు, తన పనివారిని ఈ నాబాలు దగ్గరికి పంపించాడు. పంపించి ఏమడిగాడు చూడండి. 7వ వచనంలో, నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించి వారు ఉన్నారన్న సంగతి నాకు వినబడెను. నీ గొర్రెల కాపరులు మా దగ్గర ఉండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు. వారు కర్మెలలో ఉన్నంత కాలము వారు ఏది పోగొట్టుకొనలేదు. నీ పనివారిని నువ్వు అడిగిన ఎడలా వారు అలాగూ చెప్పుదురు. కాబట్టి నా పనివారికి దయచూపము. శుభదినమున మేము వచ్చితిమి కదా, నీకు ఇష్టము వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకు ఇమ్ము అని చెప్పి కొన్ని పరివారను పంపించాడు. దావీదు పరవాసంలో ఉన్నాడు. ఎందుకంటే దావీదు దేవుని చేత అభిషిక్తులుగా ఎంచబడినప్పటికీ సౌలు చేత తరవబడుతున్నాడు కాబట్టి తన ప్రాణాన్ని కాపాడుకున్నటికే, తలదాచుకున్నటికే వివిధ ప్రాంతాలలోనే తలదాచుకుంటున్నాడు. దావీదు అనుచరులు కావచ్చు, దావీదు మద్దతుదారులు కావచ్చు. అలాంటి సమయంలో వారికి అవసరాలు ఉంటాయి కదా, వారికి అవసరతలు ఉంటాయి, వారికి ఆకలి ఉంటుంది, వారికి దప్పిక ఉంటాయి. కాబట్టి వారి కనీస అవసరాల కొరకు ఈ నాబాలు దగ్గరికి కొంతమంది పంపించాడు. నాబాలు ఎలాంటి వాడంటే బహు భాగ్యవంతుడు, ధనవంతుడు. అతని సంపదను గురించి కూడా బైబిల్ రాయబడింది. ఎందుకు వచ్చాడు నాబాలు దగ్గరికి అంటే, ఈ దావీదు పరివారము అడవిలో తలదాచుకుంటున్నప్పుడు అదే కర్మెలు, ఆ ప్రాంతంలో, ఆ అడవిలో ఈ నాబాలుకు సంబంధించిన పశువులు సంపద అక్కడే ఉంది. డబ్బు అప్పుడు కేవలం భూమి రూపంలో ఉండేది, పశువుల రూపంలో ఉండేది. ఇప్పుడు మనలాగా కరెన్సీ రూపంలో లేదు. అలాగే లోహాల రూపంలో ఉండేది, బంగారం, వెండి. ఎప్పుడు ఇజ్రాయేలులకు, యూదులకు సంపద ఏంటి అంటే పశు సంపద గొప్పదండి. ఇలాంటి పశువులు కాపాడిన ఘనత ఎవరిదంటే దావీదు, అతని సైనికులది, అతని పనివారిది అన్నమాట. లేదు, దావీదు లేకుంటే ఈ నాబాలు అనే వ్యక్తి చాలా నష్టపోయేవాడు, ఆర్థికంగా చాలా నష్టపోయేవాడు.
యోబు కాలంలో మనకు తెలుసు కదండి. యోబు పనివారు వారి పశువులను అలా మేపుతున్నారు. పక్క దేశం నుంచి ఆహ్, సైనికులు వచ్చేసి ఆ మంద మీద పడి, ఆ కాపరులను కొట్టి ఏమండి ఆ పశువులన్నీ తోలుకొని పోయినట్టుగా యోబు గ్రంథం 1 అధ్యాయం, 2 అధ్యాయం మనం చూస్తాం. అంటే అప్పుడు అలా ఉండేది. అలా ఒక రాజ్యము ఒక రాజ్యం పైన దాడి చేసేది. బలవంతుడు బలహీనుడి పైన దాడి చేసి దోచుకొని వెళ్ళిపోయేవారు. అలాంటి క్లిష్టమైన పరిస్థితి దావీదు కాలంలో కూడా ఉంది. సౌలు గారి కాలంలో కూడా ఉంది. ఎన్నో సార్లు అడవిలో ఒంటరిగా ఉంటున్న ఈ నాబాలు పనివారి పైన దాడి చేసి, నాబాలు యొక్క పశు సంపదను దోచుకోవడానికి చాలామంది ప్రయత్నం చేశారు. ఇలా నాబాల్ అనే వ్యక్తి ఎంతో కొంత కోల్పోయాడు అలాగా. కానీ ఎప్పుడైతే ఆ పరివారానికి, ఆ పరిసర ప్రాంతాలకు దావీదు తన పనివారితో వచ్చాడో, అక్కడికి ఏ ఒక్కరు కూడా రాలేదండి. అంత అడవిలో ఊరికి చివర్లో ఆ పశు సంపద ఉండగా దావీదు అక్కడ ఉన్నాడని తెలిసిన తర్వాత ఏ ఒక్కరు కూడా అటు వెళ్ళడానికి, నాబాలు పైన ఆ పశు సంపద పైన దాడి చేసి దోచుకోవడానికి వాళ్ళు సాహసం చేయలేదు. ఎందుకంటే అక్కడ ఉన్నది ఎవరు? డేవిడ్ ఉన్నాడు. డేవిడ్‌కి తెలుసు. అక్కడ ఉన్న ఆ నాబాల్ యొక్క పనివారికి కూడా తెలుసు. నిజంగా డేవిడే అనేది ఇక్కడ లేకుంటే, నిజంగా ఈరోజు మా పశువులన్నీ కొల్లిపోయేవి. పనివారమైన మా ప్రాణాలు కూడా పోయేటివని అక్కడున్న పనివారికి కూడా తెలుసండి. తెలుసు. అర్థం చేసుకుంటున్నారా? ఇక్కడ జరిగినది ఏందంటే ప్రియ దేవుని పిల్లలారా, కొన్ని రోజుల తర్వాత దావీదు అరే మనము ఈ అడవిలో పోటీ ఎడారి ప్రాంతం కూడా తిరుగుతూ ఉన్నాం. మనకు అవసరాలు ఉంటాయి గనక, మన కనీస అవసరాల కొరకు మరి ఎలాగా? పాపం ప్రజలు కూడా కనీస అవసరాల్లో తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు గనక, ఈ ప్రాంతం ఈ పరిసర ప్రాంతాలలో ధనవంతుడు, భాగ్యవంతుడు ఎవరు అంటే ఈ నాబాలు. ఈ నాబాలు దగ్గరికి వెళ్ళి మనం ఎంత కొంత సహాయం అడుగుదాం అనుకున్నారు. అరే! అలా అడిగితే బాగుంటదా? లేదు. ఈ నాబాలుకు మనం ఎంతో చేశాం. చెప్పి నా పేరు చెప్పండి. మనం ఏం చేశామో ఆయనకి చెప్పండి. చెప్పండి అని తన పనివారిని పంపించాడండి. ఆ పనివారు వచ్చారు. అయ్యా! ఒకానొకప్పుడు కొన్ని కాలాలలో మీ పశు సంపద ఊరి చివరనే బయటనే ఉండేటి. దీనిపైన దాడి చేసి మీ పశు సంపదను దోచుకెళ్ళడానికి చాలామంది ప్రయత్నాలు చేసినా, దావీదు అక్కడ ఉండడం వల్ల మీ పశు సంపద ఈరోజు స్థిరంగా ఉంది. ఈరోజు అది అభివృద్ధి పొందింది. దీనికి కారణం డేవిడ్. అతను కొన్ని అవసరాలు ఉన్నాయి గనక ఈ శుభదినమున మేము వచ్చామన్నాడు. అంటే దినము శుభమో, అశుభమని చెప్పట్లేదండి. అంటే నువ్వు పుష్టిగా ఉన్నావు ఇప్పుడు. నీకేం నష్టం జరగలేదు. నువ్వు ఉన్నత స్థితిలో ఉన్నావు కాబట్టి మాకు మీరు ఏదైనా సహాయం చేస్తే బాగుంటది అని దావీదు తన పనివారిని పంపించాడండి. మేము మీకు సహాయం చేశామా లేదా అని మేము చెప్పట్లేదు. మీ పనివారిని కూడా అడగండి. మీ పనివారిని కూడా అడగండి అని అన్నారండి. వెంటనే ఈ నాబాల్ ఏమన్నాడు తెలుసా? చూడండి. నాబాల్ ఏమన్నాడు చూడండి. 10వ వచనం. నాబాలు దావీదు ఎవడు? యెషై కుమారుడెవడు? తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. నేను సంపాదించుకున్న అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరగని వారికి ఎత్తునా అని దావీదు తన దాసులతో చెప్పాను. అలా వచ్చి దావీదు దాసులు అడిగారు వినయంగా. కానీ వెంటనే నాబాలు మొరాటువాడు కదా, దుర్మార్గుడు కదా మనకు తెలిసినట్టుగా అదే స్టైల్లో ఆన్సర్ ఇచ్చాడు. అర్థం చేసుకుంటున్నారా అండి? కాసేపు అక్కడ నాబాల్ అనే వ్యక్తి ఆలోచన చేసి అర్థం చేసుకుంటున్నారండి. ఎందుకంటే ఆ పరిసర ప్రాంతాలలో దాడులు సహజం. భాగ్యవంతులపైన, పశువులపైన దాడులు అనేది సహజం. నిజంగా ఈరోజు నా పశువులు నాకు క్షేమంగా ఉన్నాయి, ఆ పశువులు రెట్టింపు అవుతున్నాయంటే ఒకరోజు దావీదు వీటన్నిటిని క్లిష్టమైన పరిస్థితులు కాపాడాడని తన పనివారిని అడిగినా తెలిసిపోతుందండి. తొందరపటుతనం ఎంతటికి దారి తీస్తుందో ఒక పాఠం నేర్చుకోవాలి మనం. అర్థం చేసుకుంటున్నారండి? మరి ఆ పనివారన్నా ఆయనకు చెప్పొచ్చు కదా వివరంగా. చెప్పరు. చెప్పలేదేమో మనకు తెలియదు. కాబట్టి ఆ ఆన్సర్ పాపం ఆ పనివారు నొచ్చుకున్నారు. వెంటనే ఎక్కడికి తీసుకుపోయారు ఈ వార్త? డేవిడ్ దగ్గరికి తీసుకుపోయారండి. డేవిడు ఇట్లా అన్నాడు, ఎందుకంటే నీ రాజుకే నువ్వు ద్రోహం చేసిన వాడు అని ఎన్ని రకాలుగా చెప్పారండి డేవిడ్కు. వాళ్ళ మాటలు బట్టి చాలా ఉగ్రుడైపోయాడు డేవిడ్. చాలా అంటే చాలా సీరియస్ అయిపోయాడు. ఈ రాత్రి నాబాలు తల తెగకుంటే దేవుడు నాకు కీడు చేయను కాక అని ఒట్టు పెట్టుకున్నాడండి. చూసారా మీడియేటర్ ఎంత పనిచేస్తాడో? ఏమండి నిజంగా నాబాల్ అలాగే మాట్లాడా? చూడండి నాబాల్ ఏమని మాట్లాడారు అక్కడ? చూడండి ప్రియ దేవుని పిల్లలారా, నాబాల్ ఏమని మాట్లాడాడు? దావీదు ఎవడు? యెషై కుమారుడు ఎవడు? తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. తన యజమానులు అంటే యజమానులు విడిచిపోయిన దాసులు శాపగ్రస్తులు కదా.
యజమానుని విడిచి పారిపోయిన దాసుడు ధర్మశాస్త్రం ప్రకారం వాడు శాపగ్రస్తుడు. వాడిని తీసుకొని వచ్చి కుదురు అనేది వాని చెవికి గుచ్చి వాని శాశ్వతంగా దాసుని చేసుకోవాలి. ఇది ధర్మశాస్త్ర నియమం. ఆ నియమానికి లోబడి మాట్లాడు నాబాలు. ఎందుకంటే దావీదు అనే వ్యక్తి సౌలు అనే తన యజమాని అయిన పాపం ఈ సౌలు అనే వ్యక్తి దావీదుని ఎక్కడో పశు కాపరులు పోసుకుంటే తీసుకుని వచ్చి బిడ్డనిచ్చి సైన్యంలో హోదానిచ్చి ఇంత ఉన్నతమైన స్థితినిస్తే దావీదు సౌలు యొక్క సింహాసనానికి గురిపెట్టి సౌలును చంపి యోనతాను చంపి సింహాసనం లాక్కోవడానికి చూస్తున్నాడు. అందుకే సౌలు అనే వ్యక్తి దావీదు పైన పగబట్టాడు అని వార్త హల్చలవుతుందండి. అదే వార్త ఈ నాబాలుకు తెలిసింది. ఇంతే. నిజంగా దావీదు ఎందుకు పరిగెత్తుతున్నాడు, దావీదుని ఎందుకు చంపాలనుకుంటున్నాడో ప్రవక్తలకు ప్రభువుకు తప్ప సామాన్యమైన ప్రజలకు తెలియదు. అర్థం చేసుకుంటున్నారండి? సామాన్యమైన ప్రజలు దేని నమ్ముతున్నారంటే రాజు చెప్పింది నమ్ముతారు, బలవంతుడు చెప్పింది నమ్ముతారు. దావీదు మంచోడా? మంచోడే దావీదు. అలా మంచోడనే దావీదుని తీసుకొని వచ్చి నా బిడ్డనిచ్చాను. చూసారా అండి? నా బిడ్డనిచ్చాను. ఓకే, నా బిడ్డని ఇవ్వడమే కాకుండా నా రాజ్యంలో సగం ఇస్తానని వాగ్దానం చేశాను. ఓకే, వాగ్దానం చేయడమే మాత్రమే కాకుండా అతన్ని సైన్యాధిపతిగా నియమించుకున్నాను. ఇన్ని హోదాలు కల్పించిన తర్వాత కూడా అతడు నా సింహాసనం పైన గురిపెట్టాడు, నన్ను చంపాలని తిరుగుతున్నాడు అనే వార్త సౌలు నన్ను వైరల్ చేశాడు. అదే వార్త ఎవరు తెలిసింది? నాబాలు తెలిసింది. తనకు వినబడిన దానిని బట్టి మాట్లాడాడు అంతే. చూసారా? నిజమేంటో ఆలోచించే గుణం ఉంటే ఈరోజు సమస్యలు సంఘంలో రావు, సమాజంలో రావు, కుటుంబంలో అంతకంటే రావు. అర్థం చేసుకుంటున్నారండి? నిజమేంటి అనే ఆలోచన కలిగి ఉంటే, నిజమేంటి అసలు దావీదు సౌలు యొక్క సింహాసనాన్ని లాక్కోవాలని చూస్తున్నాడా, దావీదు సౌలును చంపాలని చూస్తున్నాడా అని నిజమేంటి అని ఆలోచించితే విషయం బయటకు వస్తుందండి. అంత ఓపిక వరకు చెప్పండి ప్రియ దేవుని పిల్లలారా. అదే వార్త ఈయనకు తెలిసింది. ఈయనకు తెలిసిన దాని మాటలు మాట్లాడాడు, తెలిసిన వాడిని దాని మాట మాట్లాడాడు. ఈ మాట ఈ నాబాలు అనేసరికి చాలా ఉగ్రుడైపోయాడండి. అర్థం చేసుకొని నేను నీకేం చేశానో చూడు, నాకు సౌలు అని పక్కన పెట్టి కాస్త నేను నీకేం చేశానో చూసి దాని ప్రకారం మాట్లాడు. దావీదు యొక్క కోపం కారణం ఏంటంటే నేను నీకేం చేశానో గది చెప్పి మాట్లాడు. దావీదు సౌలు అనేది అది న్యూస్ అయ్యా, అది గాసిప్స్ అంటారు వాటిని. అది నిజం ఉండొచ్చు, కల్పితం ఉండొచ్చు, అర్ధసత్యం ఉండొచ్చు. నా యాంగిలో నాకు సత్యం, నువ్వు మాట్లాడేది నీ యాంగిలో నీకు సత్యం. వాస్తవం అనేది ఆలోచన చేయాలి, వాస్తవాన్ని పసిగట్టాలంటే చాలా టైం పడుతుంది. ఆత్మ ప్రేరణ కలిగిన వారికి తప్ప వేరే వారికి సాధ్యం కాదు. అర్థం చేసుకుంటున్నారండి? ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో సరే సౌలు నన్ను చంపాలనుకుంటున్నాను, నేను పారిపోతున్నాను, నీకు ఇంతే తెలుసు, కానీ నేను నీకేం చేశాను నేను దాన్ని బట్టి అడిగాను తప్ప నేను వేరే కాన్సెప్ట్తో అడగలేదే. నువ్వు బాగా ధనవంతుడవు, దేవుడు నేను బాగా ఆశీర్వదించాడు, కొంత ఇవ్వు అని నేను అడగలేదే. నేను నీకు చాలా చేశాను. ఒకసారి నీ పనులను అడుగు. నేను అక్కడ లేకుంటే, మేము నీ పైన దాడి చేయడానికి వచ్చిన వారితో పోరాటకుంటే ఈరోజు నీకు పశువులు ఉండేవి కావు, ఈరోజు నీకు సంపద నీకు ఉండేది కాదు. ఇంత చేసిన తర్వాత నీ కళ్ళకు కనిపించే దాని గురించి ఆలోచించి మాట్లాడు. ఎవడో చెప్పిన గాలి మాటలు మాట్లాడతావేంటి అని సీరియస్ అయిపోయి ఒక తీర్మానం చేసుకున్నాడు ఆయన. వెంటనే ఈరోజు రాత్రి ఖచ్చితంగా నాబాలు తన మెడ మీద ఉండదన్నాడండి. యెహోవా మీదని ప్రమాణం చేశాడు. ప్రమాణం చేసిన వ్యక్తి చిన్నోడేం కాదు, డేవిడ్. డేవిడ్ అంటే ఎవరో తెలుసు కదా, దావీదునే గొల్లియాతుని కూల్చినవాడు. దావీదు గొల్లియాతుని కూల్చినవాడు. ఇక అంత కత్తులు నడుము కట్టుకున్నారు, రెడీ అయిపోయారండి. నీకు మాట్లాడే విధానం సరిగా తెలియక నీ ప్రాణానికి ప్రమాదం తెచ్చుకున్నావు. ఇది నాబాలు. వచ్చేసిందండి. వచ్చేసరి హంగానే ఇప్పుడు అబిగైలు ఉంది కదండి తన భార్య. తన అబిగైలుకు విషయం తెలిసిందండి. అబిగైలుకు విషయం తెలిసింది. అమ్మ వస్తుంది ఎవరు? డేవిడ్. ఆయన అనుకుంటే ఇక అయిపోతుంది పని అంతా. ఏమని ప్రమాణం చేశాడో చూడండి. డేవిడ్ ఏమని ప్రమాణం చేశాడు? 22వ వచనం అని అనుకొని 21వ వచనం అండి. అంతకుముందు దావీదు నాబాలును కలిగిన దాని అంతటిలో ఏది పోకుండా ఈ అరణ్యంలో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థము కాయచు వచ్చి ఉపకారమును నాకు అపకారం చేయుచున్నాడే అని అనుకొని అతనికున్న వాటిలో ఒక్క మగ పిల్లవాని నేను తెల్లవారినప్పటికీ నేను ఉండనియను, లేదా దేవుడు మరీ గొప్ప అపాయము దావీదు శత్రులకు కలుగజేయునుగా కానీ ప్రమాణం చేసి ఉండేను. ప్రమాణం చేసుకున్నాడు. తెల్లారసరికి మొత్తం నాశనం చేస్తా అని ఫిక్స్ అయిపోయాడు.
ఆయన వచ్చేస్తున్నాడు. ఈ వార్త అక్కడ ఉన్న పనివారికి తెలిసిందండి. వెంటనే తీసుకొని వచ్చేసి అబిగైల్కి చెప్పేశారు, అమ్మ దావీదు మన మీదకి వస్తున్నాడు, మన ప్రాంతం మీదకి వస్తున్నాడు, మన పశువుల మీదకి వస్తున్నాడు, జరిగింది అసలు ఇది అని పూర్తిగా అబిగైల్కి వివరించి చెప్పారు. వాళ్ళు అబిగైల్కి వివరించి చెప్పారు. అబిగైల్ ఎవరు? సుబుద్ధి గల భార్య కదా, మనం అనుకుంటున్న ప్రకారం అక్కడ రాయబడిన దాని ప్రకారం ఆవిడ ఏం చేసింది అని అంటే, అప్పుడు ఏం చేసింది అంటే చూడండి ప్రియ దేవుని పిల్లలారా, 23వ వచనం. అబిగైలు దావీదును కనుగొని గార్ధం మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లా నేను భార్యగా తన భర్త ప్రాణాలు కాపాడుకోవాలి, సంపదను కాపాడుకోవాలి, తన కుటుంబాన్ని కాపాడుకోవాలి, తన వంశాన్ని నిలుపుకోవాలని చాలా బ్రిలియంట్గా ఆలోచించింది. వెంటనే వచ్చేసి ప్రియ దేవుని పిల్లలారా అతను క్షమించమని అడిగింది. ఎలా క్షమించమని అడిగింది చూడండి. నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసులైన నన్ను మాటలాడనిమ్ము, నీ దాసులైన నేను చెప్పు మాటలను ఆలకించుము. నా ఏలినవాడ, దుష్టుడైన ఈ నాబాలునకు లక్ష్య పెట్టవద్దు, అతని పేరు అతని గుణములను సూచించుతున్నది, అతని పేరు నాబాలు, మోటుతనమని అతని గుణము అని చెప్పేసిందండి. ఏమండి వచ్చిందా? తన ఎలాగైనా సరే తన భర్త ప్రాణాలను కాపాడుకోవాలి, ఏమంటే మా పనివారిని కాపాడుకోవాలి, సంపదను కాపాడుకోవాలి, ఎటువంటి ప్రాణ నష్టం కానీ, వస్తువు నష్టం కానీ, జంతు నష్టం కానీ జరగకుండా ఆమె చాలా తెలివిగా ఆలోచించి దావీదు గారికి వెదిలెళ్ళి అతని పాదాలపైన పడి క్షమించమని అడిగింది. ఆమె మాట్లాడిన తీరు అంతవరకు ఉగ్రుడై ఉన్న డేవిడ్ నిజంగా చాలా శాంతింపబడ్డాడండి. చూడండి ఎలా శాంతింపబడ్డాడు. ఏమండి ఎలా 32వ వచనం ప్రియ దేవుని పిల్లలు. అందుకు దావీదు, నాకు ఎదురుపడుటకే నేను పంపిన ఇజ్రాయేలు దేవుడిని యెహోవాకు స్తోత్రము కలుగును గాక, నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినము నా ప్రాణం తీయకుండాను నన్ను ఆపినందుకే నువ్వు ఆశీర్వాదం పొందుదువు గాక, నువ్వు చూపిన బుద్ధి విషయమే నీకు ఆశీర్వాదం కలుగును గాక అని అన్నాడండి. ఆ నిజంగా ఆమె మాట్లాడుతున్న మాటలకు నిజంగా దావీదు ఒకసారి ఆలోచన పడ్డాడు. ఆవేశంలో ఉన్న ఆలోచనలో పడ్డాడు. గుర్తుపట్టుకోండి. ఆవేశం ఎలా చెందాడు దావీదు? పనివారు వచ్చి చెప్పిన మాటల ప్రకారం ఆవేశపూరితుడయ్యాడు. నిజంగా నాబాలు ఏం మాట్లాడాడో దావీదుకు తెలియదు. చెప్పింది ఎవరు? పనివారు. గుర్తుపట్టండి ఒకసారి. చెప్పింది ఎవరు? పనివారండి. ఈ పనివారు చెప్పిన దానిని బట్టి దావీదు చాలా సీరియస్ అయ్యాడు. చూసారా, దావీదు లాంటి వాళ్ళే అంత ఉగ్రులవుతారు మీడియేటర్ వల్ల. అర్థం చేసుకుంటున్నారా ప్రియ దేవుని పిల్లలారా? రైట్. అలా అంటే ఆయన చాలా సీరియస్ అయిపోయి ఈరోజు నాబల్ పని అయిపోయింది, అతని ఫ్యామిలీ పని అయిపోయిందని ఫిక్స్ అయిపోయాడు. కానీ అబీగైలు వచ్చిన తర్వాత, అతను క్షమాపణ అడిగిన తర్వాత ఆ మాట్లాడే విధానానికి దావీదు చాలా శాంతింపబడ్డాడు. నిజంగా ఈరోజు నా చేత రక్తము అంటకుండా ఆపిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక, నువ్వు ఆశీర్వాదం పొందుదు గాక అని చెప్పి పంపించేశాడండి. ఎందుకంటే ఇక్కడ తన బుద్ధి కనిపిస్తుంది అని దావీదే చెప్పాడు. చూడండి ఏమని చెప్తున్నాడు అక్కడ 33లో చివరి మాట, నీవు చూపిన బుద్ధి విషయమే నీకు ఆశీర్వాదం కలుగును గాక. నువ్వు చాలా టాలెంటెడ్ అమ్మా అన్నాడు. నీకు బుద్ధి ఉంది, ఇది మాట్లాడే విధానం. ఏమండి, దావీదు రాజు, బికమ్ ఏ కింగ్. అయిన దావీదు రాజు, బలవంతుడు. అర్థం చేసుకుంటున్నారా? ఆమె మాట్లాడిన విధానం దావీదు గారిని ఆపిందండి, వారి ప్రాణం తీయకుండా ఆపింది. నువ్వు నిజంగా ఆశీర్వాదం పొందుతావు తల్లి అని చెప్పేశాడు. ఇక్కడి వరకు అబిగయలు సుబుద్ధి గల స్త్రీ అని మనం ఒప్పుకోవచ్చు. దావీదు కూడా చెప్పాడు కదండి, నిజంగా నువ్వు బుద్ధి గల స్త్రీవే అని. ప్రవక్త కూడా చెప్పాడు, నిజంగా ఆమె సుబుద్ధి గల స్త్రీయే అని. ఇక్కడి వరకు అబిగయలు సుబుద్ధి గల స్త్రీ. ఎందుకు సుబుద్ధి గల స్త్రీ అంటే తనకు జరగబోతున్న ప్రాణ నష్టం నుంచి, ధన నష్టం నుంచి, వస్తు నష్టం నుంచి, ప్రతి నష్టం నుంచి చాలా తేలికగా తన కుటుంబాన్ని కాపాడుకుంది. అర్థం చేసుకుంటున్నా? తన భర్త ప్రాణాలను కాపాడుకుంది, తన పనివారి ప్రాణాలను కాపాడుకుంది, తన సంపదను కాపాడుకుంది, తన సంతానాన్ని కాపాడుకుంది. ఇక్కడి వరకు తన క్యారెక్టర్ ఇస్ గుడ్ అండి. దీన్ని మనం తప్పు పట్టలేము. బాగుంది, ఇక్కడి వరకు బాగుందండి. నిజంగా ఇక్కడి వరకు అబీగైల్ అనే స్త్రీ బుద్ధి గల స్త్రీయే. ఇక కాస్త ముందుకెళ్తే అసలు తన ఒరిజినల్ బయటకు వచ్చేసింది. అర్థం చేసుకుంటున్నారా? ఇంకా కాస్త ముందుకెళ్ళి చదువుతుంటే అసలు అబీగైలు సుబుద్ధి గల స్త్రీయేనా అని ఆశ్చర్యం వస్తుందండి. ఆశ్చర్యం అవుతుంది మనకు. ఏంటి ఆ ఆశ్చర్యం అంటే చూద్దాం.
చూద్దామండి, చూద్దాం. 36వ వచనం. అబిగైలు 25వ అధ్యాయం 36వ వచనం. అబిగైలు తిరిగి నాబాలు వద్దకు రాగా రాజులు విందు చేసినట్లు అతడు ఇంటిలో విందు చేసి త్రాగుచూ బహు సంతోషించుచు మత్తుగా ఉండెను గనుక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరి ఏమి చెప్పుకోగా ఊరుకుండెను. ఈ నాబాలు ఎలాంటి వాడంటే భవిష్యత్తును ఊహించిన వాడు. అన్నాను, నేను ఎవరితో అన్నాను, నేను బెదిరించాను, నేను గద్దించాను, వాడు వెళ్ళిపోయాడు అని అనుకుంటున్నాడు నాబాల్, అంతే. కానీ నేను ఎవరిని గద్దించాను, వాళ్ళు నాకు చేసిన సహాయం ఏంటి, ఇలా మాట్లాడొచ్చా మాట్లాడకూడదని తెలియదండి. తన వర్షన్ ఏంటి, తను విన్నదేంటి, ఈ దావీదు అనే వ్యక్తి సౌలుకు ద్రోహం చేయాలని చూస్తున్నాడు, అందుకే తన ఇంట నుంచి పారిపోతున్నాడు, సౌలు సింహాసనాన్ని కాజేయాలని చూస్తున్నాడు అని చెప్పబడుతున్న మాటలు వింటున్నాడు తప్ప అందులో నిజం ఏంటి అనేది ఆలోచన లేదు. నిజంగా ఆలోచన లేదండి. అప్పుడు ఏం చేశాడంటే అతడు భాగ్యవంతుడు కనుక, సంపదలు ఉంది కనుక ఆ రోజు ఆ ఇంట్లో పార్టీ జరుగుతుందన్నమాట. విందు, చాలా విందు, మంచి విందు అవుతుంది. మనోడు హ్యాపీగా తించు తాగు చాలా హ్యాపీగా ఉన్నాడు. తన భార్య వచ్చింది, ఆయనను చూసింది, చాలా మత్తుగా ఉన్నాడు కదా. ఇప్పుడు ఏం చెప్పినా అర్థం కాదు అనే సిచ్యువేషన్ బాగలేదు అనుకొని తన కోపాన్నంతా అంచుకున్న తర్వాత తెల్లవారు మత్తు దిగిన తర్వాత మాట్లాడుతుంది. చూడండి 37. ఉదయమున నాబాలునకు మత్తి తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియజెప్పక భయము చేత అతని గుండె పలిగెను. అతడు రాతి వల్ల బిగుసుకొని పోయాను. 10 దినముల తర్వాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయాను. ఏమండి, అర్థం చేసుకుంటున్నారా? నాబాలు దగ్గరికి అబిగైలు వచ్చేసింది. రాత్రి అంతా తెగింది, అయిపోయింది. అప్పుడు మెల్లగా మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుందంటే, గత రాత్రి ఏం జరిగింది అని అడిగితే, ఏం జరిగింది, హ్యాపీగా పనివారికి దావత్ ఇచ్చాను, నేను చాలా నా స్థాయికి తగ్గట్టుగా నేను విందు చేశాను, నా పనివాళ్ళు, నా స్నేహితులు, నా బంధువులంతా చాలా సంతోషించారు, వాళ్ళందరూ నన్ను చాలా పొగిడారు, అంతే తెలుసు నీకు, నీ మీదికి ప్రమాదం రాబోతుందని చెప్పింది. నేను చంపడానికి దావీదు బయలుదేరారు. అసలు దావీదు అంటే ఎవరో తెలుసా నీకు? దావీదు అంటే ఎవరో తెలుసా నీకు? గొలియాత్ అని పేరు విన్నావా? విన్నాను. ఆ గొలియాతును కొట్టి చంపింది ఎవరు తెలుసా? ఈ డేవిడే. సౌలు అనుకున్నాను నేను. ఎప్పుడు చెప్పే మాటలు పట్టే తత్వమే కదా ఇది, వాస్తవం ఏం తెలుసు నీకు? అది కాదని మొత్తం వివరించి చెప్పిందండి. ఆ మాటలు వింటుండగానే నాబాలులో భయం స్టార్ట్ అయింది. ప్రియ దేవుని పిల్లలారా, భయం స్టార్ట్ అయిపోయింది. గుండె పగిలిను అని రాయబడింది అక్కడ. అర్థం చేసుకుంటున్నారా? గుండె పగిలిపోయి 10 దినముల తర్వాత చచ్చిపోయిన రాయబడ్డది. ఎవరు చంపారు అయిపోతే అతన్నే అంటే యెహోవా మొత్తగా అని రాయబడింది. యెహోవా మొత్తడం కంటే ఆయన అంతగా మరణ భయం వచ్చేలా, మరణ భయం చేత అతను 10 దినములు గడిపేలా చేసింది ఎవరు అంటే అబిగైల్. ఆమె వాయిస్, ఆమె మాట్లాడిన తీరు ఆ మొరాటు వాడు కఠినుణ్ణి చాలా బలహీనం చేసిందండి. అవి ఏం మాట్లాడిందో తెలియదు కానీ ఆ మాటలు ఆ మొరాటు వాడు అనుకుంటాం చూసారా, కఠినుడు అండి, ఏం పట్టించుకోడు ఆయన అని అనుకుంటావు చూసారా, అలాంటి వాడిని గుండె పగిలిపోయేలా చేసిందండి ఆమె వాయిస్, ఆమె మాట. చచ్చిపోయాడు ప్రియ దేవుని పిల్లలారా. డేవిడ్ చంపినా బాగుండు, ఓ అర్థం ఉండు, నా అభిప్రాయం కదా. డేవిడ్ చంపినా బాగుండు, ఓ అర్థం ఉండు. అన్యాయంగా చంపేశావు కదా తల్లి, అన్యాయంగా చంపేశావు. ఆయనకు ప్రాణానికి ఏం కాకూడదనే కదా నువ్వు దావీదు దగ్గరికి పోయింది. అయ్యో నా భర్తను నేను కాపాడుకోవాలి, అర్థం చేసుకుంటున్నారా? నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలని కదా దావీదు దగ్గరికి పోయింది, క్షమాపణ అడిగింది. ఇప్పుడు నువ్వే చంపేసినవేంది? అక్కడ యెహోవా మొత్తగా రాయబడింది కదా అని అనుకోవచ్చు. దానిని ప్రభు తన అకౌంట్లో వేసుకున్నాడు, మరి ఆడబిడ్డ మీద నెడితే బాగుండదని. అర్థం చేసుకోండి. యెహోవా చంపాలనుకుంటే ఎప్పుడో చంపేస్తాడని. అర్థం చేసుకుంటున్నారండి? వాళ్ళ దుర్మార్గాన్ని బట్టి, ఏమంటే వాని కఠినత్వాన్ని బట్టి ఎప్పుడో చంపేటోడు చంపాలనుకుంటే ఆయన. కానీ ఆవిడ మాట్లాడిన తీరు, ఆమె భయపెట్టిన తీరు ఖచ్చితంగా వాని గుండె పగిలిపోయి వానికి వాడు చచ్చేటట్టు చేసిందండి ఆవిడ. నిజంగా మేము సుబుద్ధి గల భార్య అనొచ్చా? సుబుద్ధి గల స్త్రీ అనొచ్చా? కొత్త నిబంధన ఈ విషయాన్ని సమర్థిస్తుందా? ఖచ్చితంగా సమర్థించదు, ఖచ్చితంగా సమర్థించదండి. నువ్వు ఏం చెప్పావు? అదే దావీదుతో నువ్వేం మాట్లాడావు? నీ మాటలకు దావీదు తన కోపం తగ్గించుకున్నాడు.
తనకు తాను పశ్చాత్తపడ్డాడు. అయ్యో, నేను పొరపాటున యెహోవా మీద నేను ప్రమాణం చేశానే అని. నీ మాటలకు, నువ్వు మాట్లాడిన తీరుకు నిజంగా దావీదనే ఆయన గొలియాతుని చీల్చి చెండాడిన వాడు తనకు తాను కంట్రోల్ అయిపోయాడండి. అంత మంచి గుణం కదనేది. అలాంటిది నువ్వే నీ భర్తను ఎలా చంపుకున్నావు మాటలతోటి? దీన్ని సుబుద్ధి అంటారా? దీన్ని సుబుద్ధి అంటారా? చెప్పండి. ఎవ్వరు దీన్ని సుబుద్ధి అనరండి. అనరండి. ఇది భక్తి ముసుగులో ఉన్న, దేనేమంటే భక్తి ముసుగులో ఉన్న కుట్ర అంటారు దీన్ని. ఆలోచించండి ప్రియ దేవుని పిల్ల. నిజంగా నీకు మాట్లాడే గుణం ఉంది, నువ్వు మార్చగలవు మనిషిని, మార్చగలవు. కానీ నీ భర్త విషయంలో ఎందుకు అది చిన్న చూపు? నీ భర్తతో అలా మార్చుకోలేవా? నిజంగా ఎప్పుడైనా సరే వాని మొరాటుతనాన్ని తగ్గించడానికి నువ్వేం ప్రయత్నం చేసావు చెప్పు? చంపడం మాత్రం తెలుసు, వాడిని గాయపరచని మాట్లాడడం మాత్రం తెలుసు. కానీ ఎలా నిజంగా నీ భర్తతోటి నువ్వు కూర్చొని నిజంగా ఈయన నేను మార్చుకోవాలి, కాపాడుకోవాలన్న తత్వం నీకుంటే ఖచ్చితంగా నాబాలు మారేవాడేమో. ఇది నా అభిప్రాయం. కానీ భయపెట్టేసింది. ఆ భయం చేత చచ్చిపోయాడు, బిగుసుకుని పోయాడంట. ఆ భయం చేత ఆ మాట్లాడిన మాటలకు నాబాలనే కఠినుడు, మొరాటువాడు, ఏది లైట్గా తీసుకునేవాడు ఒక్కసారి కుప్పకూలిపోయాడండి. చూశారా ప్రియ దేవుని పిల్లారా? ఇది బుద్ధితనం కాదు, ఇది సుబుద్ధి గల స్త్రీ లక్షణం కానే కాదు. కొత్త నిబంధన దీన్ని ఈజీగా కొట్టేస్తుంది. అబిగయలు చేసింది ముమ్మాటికి తప్పు అని అర్థం చేసుకుంటున్నారు. అబిగయలు గురించి కొత్త నిబంధన సంఘం నేర్చుకోవాల్సిన ఇదేం లేదు. అబిగయలను ఉద్దేశించి అబిగయలు ఒక పాఠంగా చెప్పుకొని కొత్త నిబంధన స్త్రీలు నేర్చుకోవాల్సింది ఏది లేదు. అర్థం చేసుకోండి. అబిగయలు గురించి కొత్త నిబంధన సంఘం యొక్క స్త్రీ నేర్చుకోవలసింది ఏది లేదు. అర్థం చేసుకుంటున్నారా? కొత్త నిబంధన చెప్పింది వేరు. కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము ముగిస్తుంటామంటే త్వరగా అయిపోయింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 16వ వచనం. ఓ స్త్రీ నీ భర్తను రక్షించదవో లేదో నీకేమి తెలియను. ఓ పురుషుడా నీ భార్యను రక్షించదో లేదో నీకేమి తెలియను. చూశారు, ఇక్కడ ఏమంటున్నాడంటే భార్య భర్తలకు, ఓ భార్యకు ఏమంటున్నాడంటే నీ భర్తను రక్షించాలమ్మా. అసలు నీకేమైనా తెలుసా అన్నాడు. ఎలా రక్షించుకోవాలో నీకు తెలుసా? నీ భర్తను రక్షించాలి. భయపెట్టి చంపడము, అతని గురించి చెడ్డగా మాట్లాడడం మంచిది కాదు. అతని గురించి చెడ్డగా మాట్లాడడం మంచిది కాదు. దావీదు దగ్గర ఆమె ఏమని మాట్లాడింది? ఇది మంచిది కాదు తల్లి, మాటికి మంచిది కాదు. ఎప్పటికైనా సరే గుర్తుపెట్టుకో, అది నీ కుటుంబానికి కలంకంగా మిగిలిపోతుంది అలాంటి మాటలు. అర్థం చేసుకోండి. ఆయన ఏమన్నాడంటే, అబిగయలు ఏమని మాట్లాడిందంటే, దావీదు దగ్గర నాబాలు గురించి ఎలా మాట్లాడింది ఆవిడ? అలా మాట్లాడకూడదు. కొత్త నిబంధన ఏమని చెప్తుంది ప్రియ దేవుని పిల్లలారా అంటే, ఓ స్త్రీ నీ భర్తను రక్షించదవో లేదో నీకేమి తెలియను. అసలు నీకేమైనా అర్థమవుతుందా? నువ్వు నీ భర్తను రక్షించుకోవాలి. నువ్వు భక్తి గల స్త్రీ అని అనుకుంటున్నావు కదా, నువ్వు బుద్ధి గల స్త్రీ అని అనుకుంటున్నావు కదా, నువ్వు సుబుద్ధి గల స్త్రీ అనే నీకు ఫీలింగ్ ఉంది కదా. నీ భక్తి, నీ బుద్ధి, నీకున్న వాక్యం నీ భర్తను రక్షించే పనిలో ఉండాలి. అలాగే పురుషుని కూడా చెప్పాడండి, అయ్యా నేను ప్రార్థన పరున నువ్వు అనుకుంటున్నావు కదా, నేను భక్తి పరున నువ్వు అనుకుంటున్నావు కదా, అది నీ భార్యను రక్షించుకునే పనిలో ఉండాలి. అది నీ భార్యను రక్షించుకోవడానికి ఉపయోగపడాలి. అలాగే స్త్రీకి చెప్తున్నాడు, ఇది నీ భర్తను కాపాడుకోవడానికి ఉపయోగపడాలి. చంపడానికి ఏముందమ్మా? దావీదు నువ్వు చంపకమని నువ్వే చంపేసినావు ఆయన్ను. దావీదు చంపడానికి వచ్చిండు, ఏమండి ఆ కత్తి నువ్వు చేతిలోకి తీసుకొని నువ్వు చంపినావు, అంతే తేడా. దావీదు చేసింది, దావీదన్న మనసు మార్చుకున్నాడు, కానీ నీ భర్త విషయంలో నీకెందుకు మనసు మారట్లేదు అని చెప్తున్నాడు. కొత్త నిబంధన ఏమని చెప్తుందంటే, నీ భర్తను రక్షించే పని నీదే. ఎందుకు నీది? నీకు వాక్యం తెలుసు కదా అని నువ్వు అనుకుంటున్నావు, నీకు జ్ఞానం తెలుసు కదా నువ్వు అనుకుంటున్నావు, నీకు భక్తి ఉంది కదా నువ్వు అనుకుంటున్నావు, నీకు ప్రార్థన ఉంది కదా నువ్వు అనుకుంటున్నావు. ఇవి నీ భర్తను రక్షించుకోవడానికి ఉపయోగపడాలి. గుర్తుపెట్టుకో. వాడిని హింసించడానికి కాదు, ఆయన బాధ పెట్టడానికి కాదు, ఏమండి ఆయనను ఇబ్బంది పెట్టడానికి కాదు. అబిగయల్లాగా సేమ్ భర్త కూడా అలాగే చెప్పాడు కొత్త నిబంధనలు. అయ్యా నీకు మంచి గుణం ఉంది కదా, నీకు మంచి ప్రేమతత్వం ఉంది కదా, నీకు వాక్యం ఉంది కదా, దీనిని నీ భార్యను రక్షించుకునే కొరకు ఉపయోగించు
అని చెప్పాడండి. మరి మాకు పెద్దగా వాక్యం తెలియదు కదా అని నువ్వు అంటావేమో. ఏవండి, పెద్దగా వాక్యం తెలియదు కదా, వాక్యం తెలియకుండా నా కుటుంబాన్ని నేను ఎలా రక్షించుకోవాలి, వాక్యం తెలియకుండా నా భర్తను ఎలా రక్షించుకోవాలి, రక్షించేది వాక్యం కదా, నాకు వాక్యం తెలియదే అని నువ్వు అనుకుంటే పీటర్ ఒక ఆన్సర్ చెప్పాడండి ఇలాంటి వారి కోసం. పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం అండి. మొదటి వచనం 2వ వచనం, పేజీ నంబర్ 215. అటువల స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూసి వాక్యం లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును అన్నాడు. అయ్యా, మాకు వాక్యం లేదయ్యా, నా భర్త మార్చుకోవట్లేడు, నాకు ధర్మశాస్త్రం తెలియదు, ప్రభు గురించి వాక్యం తెలియదు, నా భర్త నేను మార్చుకోలేకపోతున్నాను అనే ఫిర్యాదులు చాలా వచ్చాయండి పేతురు గారి దగ్గరికి. అప్పుడు ఏమన్నాడంటే ఆయన, అమ్మా, నీ పవిత్రమైన ప్రవర్తన, భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి నీ భర్తను మార్చుకోవచ్చు అన్నాడు ఆయన. మార్చుకోవచ్చా? వాక్యం లేకుండానే మార్చుకోవచ్చు అన్నాడు. అసలు వాక్యం ఉన్నది ఎందుకు? నిన్ను పవిత్రపరచడానికి. వాక్యం ఉన్నది ఎందుకు? నిన్ను మంచి ప్రవర్తన కలిగిన వానికి చేయడానికి, చెప్పుకోవడానికి కాదు. వాక్యం అని చెప్పుకోవడానికి కాదు కదా, అది ప్రవర్తించడానికి. ఇలాంటి పవిత్రమైన ప్రవర్తన ఖచ్చితంగా నీ భర్తను మారుస్తుంది అన్నాడు. సేమ్ భర్త కూడా అదే చెప్తున్నాడు ఆయన. అలాంటి నీ పవిత్రమైన ప్రవర్తన, నీ భక్తిభావాలు నీ భార్యను మారుస్తాయి అయ్యా. ఖచ్చితంగా నీ కుటుంబంలో ఒక మార్పును ఖచ్చితంగా తీసుకొని వస్తాయి. ఆయన అపోస్తలుడు అగ్రగణ్యుడు పెద్ద ఆయన చెప్పాడు అన్నమాట. పెద్ద ఆయన ఆ మాట చెప్పింది. ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఇవేవి చేయకుండా మారతలేడు అంటే వాళ్ళని చంపడానికి ప్లాన్ చేస్తున్నారన్నమాట మీరు, అబిగయల్లాగా. మారతలేడు, ఇవేనా మీ ఉద్దేశాలు? ఇంతేనా? మీకు అర్థమైంది? ఆయన ఏమన్నాడు? ఖచ్చితంగా నువ్వు మార్చుకోవచ్చు, అది 1 డే ప్రాసెస్ కాదు, ఖచ్చితంగా మార్చుకోవచ్చు అన్నాడు. వాక్యము లేకుండానే నీ పవిత్రమైన ప్రవర్తన వలనవని ఖచ్చితంగా మార్చుకోవచ్చు అన్నాడు. ఇది అబిగయలు కూడా వర్తిస్తుంది. ఈ వాక్యం అబిగయలు తెలిసి ఉంటే ఖచ్చితంగా నాబాలు చచ్చేవాడు కాదండి. కానీ కొత్త నిబంధన సంఘానికి చెప్తున్నాడమ్మా, నీ భార్య విషయంలోనైనా, నీ భర్త విషయంలోనైనా, నీ ప్రవర్తన వలన నీ కుటుంబాన్ని నువ్వు మార్చుకోవచ్చు, నీ ప్రవర్తన వల్ల నీ భార్యను మార్చుకోవచ్చు, నీ ప్రవర్తన వల్ల నీ భర్తను మార్చుకోవచ్చు. అది 1 డే ప్రాసెస్ కాదు, 1 వీక్ ప్రాసెస్ కాదు, లైఫ్ టైం ప్రాసెస్. ఒక వ్యక్తిలో మార్పు చెందించాలి అంటే అది చాలా ఓపికతో కూడిన ప్రాసెస్. అది ఇలా చేయమని చెప్పిందండి. ఎట్టి పరిస్థితుల్లో అతడు మారడు అని నువ్వు చెప్పకు. ఇది కొత్త నిబంధన అసలు ఒప్పుకోదు. కొత్త నిబంధన ముమ్మాటికి ఒప్పుకోదు. అతడి గురించి వేరే వారి దగ్గర చెప్పకు, ఆమె గురించి వేరే వారి దగ్గర చెప్పకు. ఇది కొత్త నిబంధన అస్సలు ఒప్పుకోదండి. అర్థం చేసుకుంటున్నారు ప్రియ దేవుని పిల్లలారా? అసలు ఒప్పుకోదు. మరి ఎవరు కొత్త నిబంధన సంఘానికి మాదిరి? అబిగయలు కానే కాదు. గుర్తుపెట్టుకోండి. కొత్త నిబంధన సంఘానికి స్త్రీలకు ఎవరండి మాదిరి? ఏ స్త్రీ మాదిరి అనుకుంటే పీటర్ ఒక వ్యక్తి గురించి చెప్తున్నాడు అక్కడ. 3వ అధ్యాయం 6వ వచనం. ఆ ప్రకారము శారా అబ్రహాముని యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకయున్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. ఇక్కడ శారా అని ఒక వ్యక్తి గురించి రాయబడిందండి. ఈ శారా ఎవరు అంటే అబ్రహాం గారి భార్య. ఇక శారా లాగా మీరు ఉండాలి, మీరు నిజంగా అలాంటి భక్తి కలిగి ఉంటే మేము ఆమెకు వారసులు అవుతారని చెప్పాడండి. అంటే శారా యొక్క వారసులు ఎవరు? అలాంటి ప్రవర్తన కలిగి బ్రతికిన వారు. శారా ఉత్తమరాలైన స్త్రీ అని ఒక స్త్రీ గురించి చెప్పుకొచ్చాడు ఆయన. కానీ గట్టిగా మాట్లాడితే ఎవరు మరి మనకు మాదిరి? కొత్త నిబంధన సంఘానికి మాదిరి ఎవరు? అబిగయలా? కాదు. శారానా? కాదండి. గట్టిగా మాట్లాడితే, పరిపూర్ణ గురించి మాట్లాడితే కొత్త నిబంధన సంఘానికి స్త్రీకైనా, పురుషుడికైనా, కుటుంబానికైనా, వ్యక్తికైనా, ఏ ఒక్కరికైనా సరే మాదిరి ఒక ఆయన ఉన్నారు. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలే యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఎంచిపోయాను. అంటే ఎవరు మాదిరి? స్త్రీకైనా పురుషునికైనా మాదిరి ఎవరు అంటే క్రీస్తే అన్నాడు ఆయన. ఆయన తన అడుగుజాడలో నడుచుకోవడం వల్లనే మనకు మాదిరి చూపించిపోయాడు.
మనకు మాదిరి అబిగైలు కాదు. ఏమంటే మనకు మాదిరి యజబేలు కాదు. మనకు మాదిరి డేవిడ్ గాడు. అర్థం చేసుకుంటున్నారా? మనకు మాదిరి యేసుక్రీస్తు. స్త్రీకైనా పురుషునికైనా ఎవ్వరికైనా సరేనండి, కొత్త నిబంధన సంఘానికి మాదిరి ఎవరు, ఎవరు, మార్గం ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువే. ఆయనకు మించింది లేదు. మరలా చెప్తున్నా, ఆయనకు మించింది లేదు. స్త్రీవా, నీ భర్తను రక్షించుకోవాలి అని అనుకుంటున్నావా? నీకు సంపూర్ణమైన మాదిరి యేసుక్రీస్తే. నువ్వు పురుషుడవు, నా భార్యను నేను రక్షించుకోవాలనుకుంటున్నావా? నీకు సంపూర్ణమైన మాదిరి యేసుక్రీస్తే. ఒక వ్యక్తిని దేవునికి తీసుకురావాలనుకుంటున్నావా? మనకు సంపూర్ణమైన మాదిరి యేసుక్రీస్తేనండి. ఆయనకి మించి ఇంకెవ్వరు లేరు. ఎవ్వరు కూడా మాదిరి మనకు కారు. గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు. కొత్త నిబంధన సంఘానికి మాదిరి ఎవరు అని అంటే యేసుక్రీస్తు. ఆయన మాటల ప్రకారం బ్రతికిన వారు సుబుద్ధి గలవారు. ఆయన మాటలు ఒక వ్యక్తి మరణాన్ని కోరుకోవు. ఆయన చెప్పిన వాక్యం మరో వ్యక్తి ప్రాణాలు తీయడానికి ప్రోత్సహించదు. అబిగయలు సుబుద్ధి గల భార్య అని అనుకున్నాం. ఆ తర్వాత ఎంత విఘాతం జరిగింది చూడండి. కానీ ఇక్కడేమంటున్నాడు, అతను మొరటువాడు, మారడు, ఆమె అంతే అనవడం కంటే నిజంగా ప్రభువును మార్గదర్శిగా పెట్టుకుంటే, ప్రభు లక్షణాలు నీలో ఏర్పరచుకుంటే ఖచ్చితంగా చేంజెస్ వస్తుంది అన్నాడు. అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా? అబిగయలు సుబుద్ధి గల భార్య అని కొత్త నిబంధన సమర్థించదు.